విజయవాడ నగరాన్ని బొడమేరు ఎంతటి విలయ తాండవంతో ముంచెత్తిందో అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి నెలల్లో బొడమేరు వరద సింగనగర్ ప్రాంతాన్ని విజయవాడలో సగం భాగాన్ని ముంచెత్తింది. దీంతో ఈ వరదల దాటికి ఏదైతే పైనుంచి వచ్చినటువంటి వరదలు ఉన్నాయో వరదల దాటికి బొడమేరు పొంగి నివాసాలపై పడి పూర్తిగా నివాసాలని మునిగిపోయి ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల్లో తమను ఆదుకునేవారు ఎవరిని ఆశగా ఎదురు చూసిన పరిస్థితి, తినడానికి తిండి లేక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి బొడమేరు మరొకసారి పొంగకుండా ఆపరేషన్ బొడమేరు పేరుతో బొడమేరుని సరిచేస్తాం, బొడమేరుని వెడల్పు చేస్తాం, ఆక్రమణలు తొలగిస్తామని చెప్పింది ప్రభుత్వం. అయితే బొడమేరు ఆక్రమణలు తొలగించారా లేదా, బొడమేరు ఆక్రమణలు తొలగించి బొడమేరు వెడల్పు చేశారా లేదా అనేది ప్రశ్నించుకుంటే ఎక్కడా కూడా బొడమేరుని వెడల్పు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బొడమేరుని చూడొచ్చు. ఇక్కడ బొడమేరు అంతా కూడా ఒకప్పుడు చాలా వెడల్పు అయినటువంటి కాలువ. ఈ బొడమేరు అటు ఇటువైపు రెండు వైపులా ఇరువైపులా ఆక్రమణలతో చిన్న కాలువలాగా తయారైంది. ఇదే బొడమేరులో ఆక్రమణలు తొలగించి రిటైనింగ్ వాల్ నిర్మించి బొడమేరులో వచ్చేటువంటి వరద దాటికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా నివాసాలపైకి ప్రధానంగా నీరు పొంగి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని అయితే ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ బొడమేరు అని దానికి పేరు కూడా పెట్టింది. అయితే ఆపరేషన్ బొడమేరు అని పేరు పెట్టారు కానీ తూటికాడైతే తొలగిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా బొడమేరుని ప్రక్షాళన చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. రిటైనింగ్ వాల్ నిర్మించడం మాట నుంచి ఆక్రమణలు కూడా నేటికి తొలగించలేదు. అసలే వర్షాకాలం, మళ్ళీ బొడమేరు పొంగితే మా పరిస్థితి ఏంటని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే బొడమేరు ఆపరేషన్ బొడమేరు ఎంతవరకు వచ్చింది అనేది మనం పరిశీలిస్తే ఎక్కడ కూడా బొడమేరులో ఆక్రమణలు తొలగించలేదు. గతంలో జరిగినటువంటి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. అదే కాక బొడమేరు పొంగి దాదాపుగా సింగనగర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇల్లు మునిగిపోయింది. బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి 25,000 రూపాయలు నష్టపరిహారం, 25,000 రూపాయల నష్టపరిహారం కూడా ప్రభుత్వం అప్పుడు అందించింది. చాలామంది చనిపోయారు, చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ఇప్పటికి కూడా తమ బాధనే వారు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆపరేషన్ బొడమేరును ముందుకు తీసుకెళ్లలేదనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఆపరేషన్ బొడమేరుని ఎంతవరకు తీసుకెళ్ళింది, అసలు స్థానికులు ఏమంటున్నారు, గతంలో వచ్చినటువంటి వరదలు ఎలాంటి ఇబ్బంది పెట్టినాయి, ఇప్పుడు స్థానికులు ఏమంటున్నారు ఆపరేషన్ బొడమేరు మీద, వారి మాటలను ప్రయత్నం చేద్దాం. బొడమేరు వరద వచ్చింది కదండి గతం. అవును, వచ్చిందండి. ఇప్పుడు మరి ఆపరేషన్ బొడమేరు అన్నారు, ఇంతవరకు ఏమీ చేయలేదు, ఆపరేషన్ బొడమేరులో ఏమీ చేయలేదు. మళ్ళీ రేపు వరద వస్తే ఏంటి మీ పరిస్థితి? మళ్ళీ వరద వస్తే ఏం చేస్తాం సార్? మా కష్టాలు మేము పడాల్సిందే సార్. ఎవరు మాకు ఏదో పెడతారు చేస్తారని ఆశ పడలేదు సార్. ఎందుకంటే అప్పుడు 15 రోజులు ఎన్ని కష్టాలు పడ్డామో మా ఆత్మలకే తెలుసండి. మేమే భరించాం కాబట్టి మేము వాటి అనుభవం పూర్వంగా చెబుతున్నాం. మళ్ళీ ఏం జరిగింది అసలు ఆ రోజున? అప్పుడు ఏముందండి, తిండికి కరువు అయిపోయింది, బయటికి రావడానికి లేదు, బయటికి వెళ్ళడానికి కూరగాయలు తెచ్చుకోవడానికి లేదు, బియ్యం తెచ్చుకోవడానికి, నూనె తెచ్చుకోవడానికి లేదు. ఉన్న సరుకుల్లో ఇక్కడ వాళ్ళేమో ఎక్కువ రేట్లకు అమ్మేసేవారు. వాటి ప్రకారం అలాగే నడుచుకొని పోయాము. ఉన్నంతలో పాలు అయ్యే సప్లై చేశారు కానీ తిండికి బట్టకి మాత్రం ఎవరు ముందుకు రాలేదండి. ఆ తర్వాత డయేరియా వచ్చింది. నా ఇంట్లోనే నేను 9 మందిని కోల్పోయాను. డయేరియాలో హాస్పిటల్ పాలైపోయాను. చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, ఏదో మా చుట్టాలు వచ్చి పలకరించి చెల్లిపోయినట్టుగా వెళ్ళిపోయారే కానీ ఏంటి వాళ్ళ వల్ల మాకే ఉపయోగాలు లేవు. అలాగే ఈసారి బుడమేరు వచ్చిందనుకోండి, ఇక అంత పైబడదాయని పైకి టికెట్లు కొనుక్కోవడమే. ఎందుకంటే అస్సాం పై దేశాలంతా మునిగిపోయి కొట్టుకుపోయి జనాలు చాలామంది చనిపోయారు. ఇక అలాగే ఈసారి కూడా ఇటు వచ్చిందనుకోండి అంత మాయమే. మరి అప్పుడు ఆపరేషన్ బొడమేరు మేము సరి చేస్తున్నాము, తూడికాడ తొలగిస్తున్నాం అని చెబుతున్నారు కానీ ఎంతవరకు ఇది ఇప్పుడు కాలువ ఎంతవరకు ఉంది పరిస్థితి ఇక్కడ? ఏది చూస్తున్నారు కదండి, కాలువ అప్పుడులాగే అలాగే వెళ్తుంది. బాగా నీరు వచ్చేస్తే ఇక లోపలికి వచ్చేస్తుంది. అక్కడెక్కడో కట్ట వేశారు కానీ ఇదంతా బాగు చేసేవాళ్ళు లేరు. ఎత్తుగా ఇది డ్యాములుగా కట్టి ఇది చేసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కట్టలేదు. 25 సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చి, 26 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి, ఈ 26 సంవత్సరాల్లో ఈ గట్లు ఇలాగే ఉన్నాయి కానీ ఎత్తు చేద్దాము, దీనికి ఒక ఇది చేద్దామని ఇది లేదు. అక్కడెక్కడో కట్టారు సార్, దానికంతా బాగానే ఉంది. ఇదంతా చేయాలంటే మరి వాళ్ళ వల్ల అవుతుందో లేదో మరి మాకు తెలియదు. మళ్ళీ ముంపు వచ్చేస్తే మాత్రం ఇక మా కష్టాలు మేము పడాలి. బ్రతికితే ఉంటాము, టికెట్ చిరిగిపోయింది అనుకుంటే పైలోకానికి వెళ్ళిపోతాం, అంతే సార్. బొడమేరు గతంలో పొంగి సింగనగర్ అంతా విలయతాండవం చేసిన పరిస్థితి ఉంది చేసింది. అంటే ఇప్పుడు మళ్ళీ బొడమేరు పొంగి సింగనగర్ ఇదంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే ఆపరేషన్ బొడమేరు అన్నారు, ఇప్పటివరకు ఏం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. రిటైనింగ్ వాల్ కడతా ఉన్నారు, ఆక్రమణలు తొలగిస్తా ఉన్నారు. ఇప్పుడు అస్సాంలో వరదలు వచ్చినాయి, భయంకరంగా ఉంది. మళ్ళీ వరద వస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ? వరదతో మళ్ళీ వచ్చి మళ్ళీ మునిగిపోవడం, మళ్ళీ
దాని అధికారులు దగ్గరుండి అన్నీ దగ్గర చెయ్యాలి ఇవన్నీ. అప్పుడు చెప్పారు ఇంత బుడవేరుని ఇంత చేశారు, గర్భంలో మొత్తం మూసారు బుడవేరుని. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్ మీరు అన్నట్టు సైడ్ వాళ్ళ ఏంటి ఆక్రమణ తొలగించేసి మన రిటర్న్ వాళ్ళు అన్నీ చేస్తే బాగుంటుంది. మళ్ళీ అప్పుడులా తుఫాను వచ్చినా ఇంక ఇబ్బంది ఉండదు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇది అప్పుడు అధికారులు వచ్చారు, చూశారు, రిటర్న్ వాల్స్ అన్నీ చేస్తామని ఆక్రమణ అన్ని తొలగించేసి చేస్తామని ఇప్పుడు ఏం చేయలేదు. అంటే ఆ రోజున వరద వచ్చినప్పుడు ఆ పరిస్థితి అంటే మునిగిపోయి ఇళ్ళన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. చాలా ఇబ్బంది పడ్డాం, బాగా ఇబ్బంది పడినా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. అదొకటి చేశారు, ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ బాగానే చేశారు. అంత ఇబ్బందులు అయినా కానీ డ్రోన్ కెమెరాలతో వాటర్ గీటర్ అన్నీ తెప్పించారు. అదొకటి మంచి పని చేశారు. మెడిసిన్ కానీ ఎవరికి ఇబ్బంది ఏం లేదు వచ్చినా కానీ. ఎందుకంటే ఇటుక అదే మన డ్రోన్ కెమెరాలతో వాటరు ఆ ఏరియా సుందర దెబ్బ కానీ ఆ ఏరియా మొత్తం బాగా డెవలప్ చేశారు. మీరు ఎంత నష్టపోయారు వరదల్లో? మేము మొత్తం అది కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. అయినా కానీ ఇబ్బంది పడ్డాం. ఒక వారం 2 వారాల దాకా పనికి అట్లా ఇటు దారి లేదు వెళ్ళడానికి. అటు చూస్తే ఇటు చూస్తే ఇదంతా వాటర్, మాకు దీని అంతా వాటర్ వస్తుంది ఫుల్గా. చాలా ఇబ్బంది పడినా కానీ అధికారులు కూడా బాగా స్పందించారులే. అదొకటి మంచి పని చేశారు. బుడమేరుకు వరద వచ్చింది గతంలో, ఇప్పుడు మళ్ళీ వరద వస్తే ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? వరద వస్తే మళ్ళీ మునిగిపోయేది. అది పోయినసారి వరదలు వచ్చినప్పుడు అధికారులందరూ బాగానే స్పందించారు. భోజనంకైనా ట్యాబ్లెట్లకైనా ఎట్లయినా ఇబ్బంది పెట్టలేదు. సరే సైడ్ వాల్ కడితే కొద్దిగా బాగుంటుంది. అది ఆపరేషన్ బుడమేరు మొత్తం ఆక్రమణలు తొలగిస్తాము, రిటైనింగ్ వాల్ కడతాము అని చాలా చెప్పారు గవర్నమెంట్. ఇప్పటి వరకు ఏమైనా జరిగినట్లు కనిపిస్తుంది ఇక్కడ? కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల జరగల. అది అటు దేవినారు బుడమేరు అంతనవాపు అయితే రిటర్న్ వాల్ కట్టారు. ఈ ఏరియాలో అయితే ఇంకా కట్టల.